బాధపడకు శ్యామ్, నేను చెప్పేది విను. మీ అమ్మ మీద పడ్డ ఒక్క మాటను చెరిపేసి మీ అమ్మని ఇంట్లో అందరితో కలపాలని ఎంతో ఉన్నతమైన ఆశయంతో దేశం కాని దేశం వచ్చావు. అసలు పరిచయమే లేని మా అందరితో పరిచయం పెంచుకొని ఈ కుటుంబంలోని మనిషిగా మా అందరి హృదయాల్లో మంచి స్థానం సంపాదించావు. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప ఆలోచన చేశావు. అక్కడే నీ మీద నాకింకా గౌరవం పెరిగింది. నిన్ను నీ ఆశయాల్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు సపోర్ట్గా ఆ రోజు అంత వాదించాను. కానీ అనుకోని సంఘటన జరిగిపోయింది. శామ్, నువ్వేం కంగారు పడకు. ఇది శాశ్వతం కాదు. నిన్ను, నీ మంచితనాన్ని, నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరాన్ని అందరికీ మెల్లగా తెలియచేస్తాను. శామ్, నువ్వు మా అమ్మకి మాటిచ్చావు, నేను మాటిచ్చాను. ఆఫ్కోర్స్ ఆ విషయం నీకు తెలీదు. నువ్వు కానీ నేను కానీ అమ్మకి మాటిచ్చింది తన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని. అమ్మ మాట అడిగింది ఆవేశంలో, మనం మాటిచ్చింది ఆవేదనలో. సో ఆ మాటకే మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అమ్మ అనారోగ్యం కూడా శాశ్వతం కాదు. అమ్మకేం కాదు, తను సంపూర్ణ ఆరోగ్యవంతురాలవుతుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని అమ్మకి మాటిచ్చిన విషయాన్ని లైట్గా తీసుకో, సీరియస్గా తీసుకోకు. ఎప్పటికీ నువ్వు నేను ఒక్కటే, మన ప్రేమ ఒక్కటే, మన ప్రయాణం ఒక్కటే.
సూర్య, ఎవరైనా చూస్తారంటే విన్నావా? ఇప్పుడు చూడు. ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా. నాయనమ్మ, నేనేం తప్పు చేయలేదు. తప్ప ఇందులో తప్పే ఉంది సూర్య. సామాన్య ఎలాగూ నీ కాబోయే భార్య కదా, కాకపోతే కొంచెం ముందుగా పైగా మీరు యూత్, అమెరికా నుంచి వచ్చింది. ఇందులో పెద్ద తప్పేం లేదే. నానమ్మ, యాక్చువల్గా సూర్య, ఇప్పుడేమైందని? అమెరికాలో ఇలాంటివన్నీ సహజం, ఎవరూ పట్టించుకోరు. అవునవును, నేను విన్నాను. యూ షట్ అప్. నాయనమ్మ, మీరందరూ చూసింది నిజం కాదు. అసలు జరిగింది ఏంటంటే, సూర్య, నిన్ను పెంచిన ఈ చేతులకు తెలుసు నువ్వెలాంటి వాడివి. నిన్ను హత్తుకున్న ఈ గుండెలకు తెలుసు నీ మనస్తత్వం ఎలాంటిదో. కానీ సూర్య, కళ్ళు చూసిందే నమ్ముతాయి, చెవులు విన్నవే నిజం అనుకుంటాయి. అందుకే అంటారు ఒక్కోసారి మనల్ని కళ్ళు చెవులు రెండు మోసం చేస్తాయి అని. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి బాబు. పరిస్థితులను అర్థం చేసుకుని నడుచుకోవడంలో తెలివితేటలు ప్రదర్శించాలి. లేకపోతే ఇన్నాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నవాడివి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ అడుగు వేసే ముందు ఈ ఇంటికి వారసుడివి, పెద్దవాడివి, ఈ విషయం మర్చిపోకు బాబు. ఇదే మంచి సమయం. సూర్య, బాధపడకు. అత్త అలాగే అంటుంది. ఇంట్లో అయితే అందరూ చూస్తారు. సామాన్యని అలా బయటికి తీసుకెళ్ళు. మీ ఏకాంతానికి ఎవ్వరూ అడ్డురారు. అందరూ మంచిగా ఉండాలంటే వీళ్ళు మంచిగా ఉండాలి కదా. అప్పుడే కదా మంచి మంచి అనిపించుకుంటది. అమ్మయ్యా, అమ్మ కనకదుర్గమ్మ తల్లి, వీళ్ళిద్దరూ ఒకటయ్యేలా చూడు. వీళ్ళిద్దరూ ఒకటైతే చంద్ర వెదవకే గుండు కొట్టిస్తా. శామ్ని నా కోడల్ని చేసుకుంటాను. వాటికి ఆ శామ్ ఏడుస్తూ ఉంటుంది. అనుకున్నది సాధించావే సామాన్య. యు గ్రేట్.
యు ఆర్ రియలీ గ్రేట్. ఏంటి ఇలా వచ్చారు? నేను చాలా తెలివిగలదాన్నని, నా తెలివితో పెట్టుకుంటే ఎవరైనా స్మాష్ అని నన్ను మెచ్చుకుని గ్రీట్ చేయడానికి వచ్చారా? నువ్వు అలా అనుకుంటున్నావా? అంత గొప్ప పని చేసావని పొంగిపోతున్నావా? నీ చావు తెలివితేటలు చూసుకొని నీలో నువ్వే మురిసిపోతున్నావా? కొల్లుకుంటున్నారు కదా, అది చాలు. నేను సక్సెస్. ఇక ఆ శామ్కి ఏడుపే తక్కువ. ఒక పరాయి మొగాన్ని ఒక ఆడది అలా కగులించుకుంటే మీ అమెరికాలో ఏమంటారో కానీ మా ఇండియాలో ఏమంటారో తెలుసా? వద్దులే, చెప్పానంటే ఆత్మహత్య చేసుకొని చస్తావు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది తమ్ముడు? చెప్పు. బరి తెగించిన ఆడదంటారు. ఏయ్ Silence! 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 నేను నిన్నిప్పుడు ఎందుకు కొట్టానో తెలుసా? ఇప్పుడు నువ్వు వాగిన వాగుడికి కాదు, నన్ను ఆఫీస్లో వదిలేసి వచ్చినందుకు. ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఈసారి చేత్తో కాదు చెప్పుతో కొడతాను. చెప్పుతో కొడతాను. ఏయ్, ఏంటి చెప్పుతో కొట్టావా? ఏది కొట్టు చూస్తాను. నా విషయంలో ఇన్వాల్వ్ అయి చూడమను. అయినా నువ్వేంటే నీ తమ్ముడికి సపోర్టా? వాడే నన్నేం చేయలేడు, నువ్వేం చేస్తావే? నా తమ్ముడు నిన్ను తిరిగి కొట్టలేక కాదే ఆగింది. నిన్ను కొడితే నువ్వు వెళ్ళి మా పిన్ని ముందు సోకాలు పెట్టి పెద్ద గొడవ చేస్తావని ఆగాడు. చెప్పింది అర్థమైంది కదా, లేక ఇంకా వివరంగా చెప్పాలా? ఏంటి నువ్వు కూడా మాట్లాడేవాడువేనా? ఏయ్, ఆయన గురించి చులకనగా మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను, జాగ్రత్త. అంత ధైర్యం ఉందా నీకు? తెగిస్తే నిన్నేంటే, నీతో వచ్చిందే మీ అమ్మకి అదే గతి పట్టిస్తాను. కానీ మా నాన్నమ్మ కట్టుబాటుల్లో కట్టుదిట్టంగా పెరిగిన వాళ్ళం. కట్టు బొట్టు గురించి తెలియని నీకు ఆ కట్టుబాట్ల గురించి ఏం తెలుస్తాయిలే. షిట్, కామన్ సెన్స్ లేని వాళ్ళతో వాదించడం నాది తప్పు. ఏయ్, ఎవరికి కామన్ సెన్స్ లేంది? ఒక లవ్ బర్డ్స్ లాంటి ప్రేమికుల మధ్యకొచ్చి వాళ్ళ ప్రేమని డిస్టర్బ్ చేస్తున్న నీకా మాకా కామన్ సెన్స్ లేంది? చెప్పు. నన్నే తోస్తావా? సంతోషించు, ఇంట్లోంచి తోసేయలేదు. మా పిన్ని ఊ అంటే చాలు, ఒక్క క్షణం చాలదు నిన్ను మెడబట్టి బయటకు గెంటేయడానికి. పెళ్ళైనా ఇంకా పుట్టింట్లో పడి తినేదానివి నువ్వు నాకు చెప్పడమేంటే? పోవే. నాకు కనుక కోపం వస్తే ఇప్పుడు నీ తమ్ముడు చెంప ఎలా చెల్లుమనిపించానో అలాగే నీ చెంప చెల్లుమంటుంది. అప్పుడు నీ చంప చెల్లుమంటుంది. అప్పుడు నీ చంప చెల్లుమంటుంది. అప్పుడు నీ చంప చెల్లుమంటుంది. సూర్య, చూసావా తనేం మాట్లాడుతుందో? విన్నావా? ఏమన్నావు? ఏమన్నావు? నీకు గాని కోపం వస్తే కొడతావా? ఏది కొట్టు, కొట్టు. సూర్య, అసలు మన మధ్య వీళ్ళేంటి? మన మధ్య అంటే మన మధ్య ఎవరి మధ్యలోకి ఎవరు వచ్చారు? మా అందరి మధ్యలోకి నువ్వు వచ్చావు, అది గుర్తుంచుకో. చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఈ సూర్య నీకు పడిపోతాడు, నీ ఒళ్ళో వాలిపోతాడు అనుకుంటున్నావేమో. అలాంటి ఆశలు పెట్టుకోకు. నిన్నుగా అంగీకరించనని నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఎంచుకున్న మార్గం శ్యామలా తయారవటం. ఇక్కడే తెలుస్తుంది నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో.
నేను వాయిస్ ఓపెన్ చేయట్లేదని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా. అయినా భరిస్తున్నాను. ఎందుకో తెలుసా? మా అమ్మ కోసం, కేవలం మా అమ్మ కోసం. అంతేకాదు, ఏనాటికైనా నా ప్రేమను గెలిపించుకోవటం కోసం. ఒక్క నువ్వేంటి, 100 మంది నీలాంటోళ్ళు ఏకమై వచ్చినా నా ప్రేమను ఓడించలేరు. నేను ప్రాణంగా ప్రేమించిన శ్యాముని నన్ను విడదయ్యలేరు. సూర్య, నేనందరూ ఆడపిల్ల లాంటి దాన్ని కాను. నన్ను రెచ్చగొడితే నేనింకా రెచ్చిపోతాను. రెచ్చిపోయి ఏం చేస్తావు? నా మనసులో స్థానం సంపాదించగలవా? నా దృష్టి నీ మీదకు మరల్చగలవా? అది నీ వల్ల కాదు. అట్లీస్ట్ నీ వైపు కూడా కన్నెత్తి చూసేలా కూడా చేయలేవు. ఛాలెంజ్. నాతో ఛాలెంజ్ చేయొద్దు సూర్య. మా అమ్మ పక్కన చేరి నువ్వు నీతో పాటు మీ అమ్మ నస పెట్టడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు. ఒక మనిషి మీద ఇష్టం అనేది హృదయంలో నుంచి పుట్టాలి. బెదిరింపుల వల్ల, బ్లాక్మెయిల్ వల్ల పుట్టదు. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ సూర్య. నేను ఇన్సల్ట్ చేయటం ఏంటి? బుద్ధి లేని పనులు చేసి నిన్ను నువ్వే ఇన్సల్ట్ చేసుకుంటున్నావు. నువ్వు ఆ బుద్ధి లేని పని చేసినప్పుడే నలుగురిలో నిన్ను చంప పగలగొట్టుండేవాణ్ణి. నా సహనం నిన్ను కాపాడింది. అక్కడితో ఆగిపోకుండా ఇక్కడ వాదనేంటి? మా అక్క గురించి కారు కూతలు కోయటం ఏంటి? బీ ఇన్ యువర్ లిమిట్స్. అది బాగా ఎక్కించి పంపించిందా? అలా మాట్లాడుతున్నావు? ఏయ్, శ్యామ్ నా ప్రాణం. మళ్ళీ ఇంకోసారి అది ఇది అన్నావంటే కొడతావా? అంతదాకా తెచ్చుకోకు. మీరు వెళ్ళండి అక్క. నన్ను వద్దనుకుంటున్నప్పుడు నేను తొడిగిన ఆ రింగ్ మాత్రం నీ దగ్గర ఎందుకు? ఇచ్చి నువ్వు నాకిచ్చిన ప్రేమని నా నుంచి వెనక్కి తిరిగి తీసుకోవడం నీ వల్ల కాదు. శ్యామ్ నా ప్రాణం. అంతేకాదు, ఏనాటికైనా నా ప్రేమను గెలిపించుకోవడం కోసం. నేను ప్రాణంగా ప్రేమించిన శ్యాముని నన్ను విడదయ్యలేరు. శ్యామ్ నా ప్రాణం. అమెరికా పాపా, వాట్? వెయిట్ వెయిట్. ఐ హెల్ప్ కదా, యూ హెల్ప్. అంటే అచ్చ తెలుగులో చెయ్యి తడుపు అని అర్థం. కమ్. ఏవి నా భాగ్యం. ఏంటి అమెరికా పాప, బహుమానం ఇస్తానని ఆశపెట్టి ఏంటి అవమానం? ఎంత ధైర్యం నీకు? వాళ్ళ ముందు నన్ను అన్నన్ని మాటలు అంటావా? నేనేమన్నాను? ఈ ఎవరి ముందన్నాను అమెరికా పాప? డోంట్ టాక్. ఈ సామాన్య అంటే ఏమనుకుంటున్నావు? అసలు పొంతం లేకుండా ఈ మాటలు తోటాలేంటి అమెరికా పాప? మాట్లాడావంటే చంపేస్తాను. నాది అనుకున్నది నాకే దక్కాలి, లేకపోతే అది ఉండదు, నువ్వు ఉండవు. అదెవరు? ఇంకొకళ్ళు ఎవరు? నాకు సపోర్ట్ గా మా అమ్మ ఉంది. ఆవిడుండగా నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఓహో, అదే విషయం. ఎంతసేపు మాట్లాడుతుంది తిడుతుంది ఆ సూర్య అనుకునే. అయితే నో ప్రాబ్లం.